హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్కార్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రోగ్రామ్కి మీ అందరికీ మళ్ళీ ఈరోజు స్వాగతం. మా 2 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా నడిచాయి. 3వ ఎపిసోడ్కి ఈరోజు వస్తే ఈరోజు తేదీ 13 సెప్టెంబర్ 2025. ప్రధానంగా డైరెక్ట్ వార్తల్లోకి వెళ్ళిపోదాం. సో ఈనాడు దినపత్రికల్లోని వార్తలు చూస్తే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం, హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, ఎం వెంకయ్య నాయుడు, హమీద్ అన్సారీ మరియు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, కింజారపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ, తెలంగాణ, త్రిపుర, గోవా గవర్నర్లు జస్టిస్ అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, నల్లు ఇంద్రసేనారెడ్డి, అశోక్ గజపతిరాజు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజ్యసభ విపక్ష మల్లికార్జున ఖర్గే అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సో నిన్న మన భారత రాష్ట్ర ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. దాని గురించి ప్రధానంగా ఒక వార్త, ఇది ఒకటైతే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు హైదరాబాద్ వాసులకి. హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినల్లు, ఔటర్ కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మాణాలు, దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారులు. సో హైదరాబాద్ చుట్టూ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో, ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. దీనికి రెండింటికి మధ్య హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినల్ వస్తున్నాయంట, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు తెలిపారంట. సో ఇది చూసారు కదా, మ్యాప్ కూడా ఇచ్చారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైలు రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైల్వే టెర్మినల్ను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్లు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ 3 రైల్వే టెర్మినల్లు ఔటర్ కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో చెల్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా, వికారాబాద్ ముంబై మార్గంలో నాగులపల్లి టెర్మినల్, రామచంద్రాపురం మండలం డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతో పాటు మహబూబ్ నగర్, బెంగళూరు, జూకాల్, శంషాబాద్, నిజామాబాద్, నాందేడ్, డబ్బీల్పుర, మెడ్చల్ మార్గంలోనూ కొత్త టెర్మినల్ను రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత ఈ స్టేషన్ల వివరాలను గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇది ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గేలా ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంటన్నర సమయం పడుతుంది. ఉదయం ఆ స్టేషన్లో ప్లాట్ఫారాల. సో ఔటర్ కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో 3 భారీ టెర్మినల్లు రైల్వే శాఖ ప్రతిపాదించిందంట సౌత్ సెంట్రల్ రైల్వేకి. మరియు తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. అలాగే చూసుకుంటే వేరే వార్తలు, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో ఎస్ఎల్బిసి సొరంగం పనులు, టీబీఎం విధానానికి స్వస్తి, సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం. ఇవి ఈనాడులో ప్రధాన మెయిన్ పేపర్లో ఉన్న వార్తలు. ఆ తర్వాత చూసుకుంటే ఈనాడులో నడి రోడ్డుపై రియాల్టర్ దారుణ హత్య అంట. హైదరాబాద్ లో రోజు రోజుకి మర్డర్లు ఎక్కువ అయిపోతున్నాయి. ఒక్కొక్క రోజు అయితే 4-5 మర్డర్లు, 10 మర్డర్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకు వచ్చుతున్నారో, ఎందుకు చంపుకుంటున్నారో ఏదో తెలియదు. అలా దీనికి కారణం ఏంటో పాపం. స్థిరాస్తి వ్యాపారిని సొంత అంగరక్షకుడే మిత్రుడితో కలిసి హత్య చేశాడు. ఓఫో. మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ హెచ్బి కాలనీలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం హెచ్బి కాలనీలోని మంగాపురం కాలనీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి 41 సంవత్సరాలంట. స్థిరాస్తి వ్యాపారి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇంటి పక్కనే 4S పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఓకే. కొన్ని నెలల కిందట లాలాపేటకు చెందిన ధనరాజ్ అనే వ్యక్తి అంగరక్షకుడిగా, బాడీగార్డ్ గా నియమించుకున్నాడు. ధనరాజ్ ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల కింద వీధుల్లోంచి తొలగించారు. కోపం పెంచుకున్న అతడు 10 రోజుల కిందట మద్యం తాగి శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వచ్చి గొడవపడి
చంపుతానంటూ బెదిరించాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మిత్రుడైన డేనియల్ జోసెఫ్ను వెంట పెట్టుకుని ధన్రాజ్ శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వెళ్లాడు. విధుల్లోకి చేర్చుకోవాలని కోరగా సోమవారం నుంచి రావాలని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించారు. మద్యం తాగిన వారు 5 గంటల 40 నిమిషాలకు శ్రీకాంత్ రెడ్డి బయటకు రాగానే కత్తితో విచక్షణరహితంగా దాడి చేశారు. చెవులు, గొంతు, పొట్ట భాగంలో పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. ధన్రాజ్ పారిపోగా జోసెఫ్ను స్థానికులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య, 6 ఏళ్ల బాలుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డిని కత్తితో పొడుస్తుండగా పలువురు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. నిందితులిద్దరిపై గతంలో పలు కేసులున్నట్టు తెలిసింది. హత్యకు ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, విధుల్లోంచి తొలగించడమే కోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పాపం ఆయన బాడీకి బాడీ గార్డ్గా పెట్టుకున్నాడంట. ఏదో మళ్ళా నచ్చకపోతే పోమన్నాడేమో, బాడీ గార్డ్కి పోమన్నాడు. మళ్ళీ నేను వస్తా అన్నాడంట, మళ్ళీ డబ్బులు ఇచ్చిండంట, మళ్ళా చేర్చుకుంటాను ఫలానా తేదీ నుంచి రమ్మన్నాడట. మళ్ళీ ఎందుకు చంపిండో బాడీ గార్డ్లకు పెట్టుకోవాలన్నా, ఎంప్లాయీస్ని పెట్టుకోవాలన్నా మనం బాడీ గార్డ్లకు పెట్టుకుంటే మన వాడికే హానికరం ఉన్నట్టు ఈ న్యూస్ ఉంది. మళ్ళీ ఎవరికి నమ్మాలో, ఎవరికి నమ్మలేమో, డ్రైవర్లు నమ్మాలో, ఎంప్లాయీస్ని నమ్మాలో మనకు అర్థం కావడం లేదు. కొన్ని రోజులు చూస్తే మా వార్తలు భర్తను చంపిన భార్య, ఇవి ఎక్కువైపోయినాయి కొన్ని రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు బాడీ గార్డ్లే చంపుతున్నారంట. ఈ మనిషి ప్రాణ రక్షణ ఇక్కడి భార్యకి నమ్మడానికి లేదు, పిల్లలు నమ్మడానికి లేదు, బాడీ గార్డ్లని, డ్రైవర్లు నమ్మడానికి లేదు. సో అలాగే వేరే వార్తలు చూసుకుందాం, భయం వేస్తుంది ఆ వార్తలు వింటే. డ్రగ్స్ దందాకు యాప్, బోటింలో నిందితుల సంభాషణలు, హైదరాబాద్లోనే మాదక ద్రవ్యాలు అప్పగింతపై ఆధారాలు, సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్ కేసులో బహిర్గతం. సంచలనం సృష్టించిన చర్లపల్లి మత్తుమందుల కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి ప్రాంతంలోని వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన మాదక ద్రవ్యాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా విక్రయించారనేదే దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. ఫ్యాక్టరీ నిర్వాహకుడు విజయ్ శ్రీనివాస్ ఓలేటి హైదరాబాద్లోనే మెఫ్రోడెన్ ఎండి డ్రగ్ను పలు విడతలుగా విక్రయించినట్టు తెలింది. మహారాష్ట్రకు చెందిన ఫైజల్ ఖాన్ అనే నిందితుడికి జూలై నుంచి ఆగస్టు వరకు 20 కిలోల ఎండి డ్రగ్ను విక్రయించినట్లు వెల్లడైంది. ఆగస్టు 18న నాచారంలోనే 7 కిలోలు అప్పగించినట్లు సీసీ ఫుటేజ్లో నమోదైంది. ఆగస్టు 27న ఫైజల్ ఖాన్ లక్డికపూర్లోని ద్వారకా హోటల్ సమీపంలో విజయ్ శ్రీనివాస్కు 28 లక్షలు అప్పగించినట్లు గుర్తించారు. సో మొన్న జరిగిన కేసు గురించి డీటెయిల్స్ ఇవి. ఇది కూడా ఒక ప్రధాన వార్త అందుకోవాలి. పాపం కామారెడ్డి సభ ఒక భారీ బహిరంగ సభ చేద్దామని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. కాకపోతే భారీ వర్షాలతో కామారెడ్డి సభ వాయిదా. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే సమాచారంతో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించుకున్న బీసీ డిక్లరేషన్ సభను వాయిదా వేసినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అసెంబ్లీలో బిల్లులు ఆమోదానికి చేసిన కృషిని వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమాచారాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలందరికీ సూచనలు ఇచ్చినట్లు వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన బీసీ డిక్లరేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో అప్రూవల్ వచ్చింది, తీసుకున్నారు, ఆమోదం వచ్చింది, గవర్నర్కి పంపించారు, ఇవన్నీ ఉంది కదా, దాని మీద ఒక సక్సెస్ఫుల్ మీటింగ్ చేద్దాము ఈ నెల 15 అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. బట్ భారీ వర్షాల దృష్టి ఆల్రెడీ కామారెడ్డి, నిజామాబాద్లో వర్షాలు పడ్డాయి, మరలా 2 రోజుల నుంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆ సభను వాయిదా వేశారంట. మళ్ళీ ఎప్పుడు చేస్తాము, ఎట్లా చేస్తాము, ఎక్కడ చేస్తాము అనేది 2 డేస్లో మళ్ళీ చెప్తామని చెప్తున్నారు. మళ్ళీ కామారెడ్డిలోనే చేస్తారా, ఏడ చేస్తారా అనేది వేచి చూడాలి మనం.